మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి మనమందరము ఆయన సన్నిధిలో ఉండడానికి, అలాగే మరి పాటలు పాడి దేవుని స్తుతించడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యంలోంచి మనం కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేయను కాక. బైబిల్ గ్రంథంలోంచి మనం మన జీవితాలలో లేక నీ జీవితంలో తృప్తి పరచబడాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో తప్ప ఎక్కడా మనకి తృప్తి పరచబడడం అనేది అసాధ్యం. అయితే కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో మనం దేవునికి ఈ విధంగా చేస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పే వాక్య ప్రకారంగా చేస్తే మనము లేక మన జీవితాలు తృప్తిపరచబడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ఒక చిన్న లేఖన వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి, నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము నేను చదువుతాను, మీరు ఆలకించండి. 23, 24 వచనాలు చదువుతాను. మీరు బైబిల్ తెచ్చి చూడండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలో నుండి దాని పట్టణాల్లోనూ జనులు నీతి శాస్త్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని మాట ఇకను వాడుకుందురు అని చెప్పి 24 వచనం అంటాడు. అలసియున్న వారి ఆశను తృప్తిపరిచెదను, కృషించిన వారిని అందరినీ నింపెదను అని ఇర్మియా గ్రంథములు 31వ అధ్యాయములో మనకి ముఖ్యంగా 24వ వచనం మనకి చాలా ప్రాముఖ్యమైనది. దాని నుంచి ఈరోజు మనం మాట్లాడుకోబోతాం. మరలా చదువుతాను మాట. 24వ వచనం చిత్తగించండి. అలసియున్న వారి ఆశను తృప్తిపరిచెదను, కృషించిన వారిని అందరినీ నింపెదను అనే మాట ఇక్కడ కనపడుతుంది. నేను చదివిన ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నా జీవితాలలో కానీ, మన జీవితాల్లో కానీ, సంఘ జీవితంలో కానీ తృప్తి పరచాలి, తృప్తిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఉన్నాం, సిద్ధపడ్డాం. ఎలా ఉంటే మనం తృప్తిగా ఉండగలుగుతాం, ఎలా ఉంటే మన జీవితం తృప్తికరమైన పరిస్థితులు మనకి కనబడతాయి.
అయితే ఇక్కడ యిర్మీయా అనేటటువంటి వాడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నటి మాట. ఎందుకు మాట్లాడుతున్నాడు, దేని కొరకు మాట్లాడుతున్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ఇశ్రాయేలీయులు అనేవారు దేవుని ప్రజలు, లేక యూదావారు అనబడిన వారు దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు దేవుని వాక్యమును తెలుసుండి, దేవుని ఆజ్ఞలు తెలుసుండి, దేవుని పట్ల వారు బతకవలసిన విధి విధానాలను బట్టి వారు మార్చుకుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటి దినాల్లో యిర్మీయా అనే ప్రవక్త ఆ ప్రజలకి దేవుని నుంచి వాక్యం తీసుకొచ్చి, మీరు మారాలి, మార్చబడి మీరు దేవుని ఆజ్ఞలు గైకొని మంచిగా ఉండటం అనేది చాలా అవసరం. లేకపోతే మీరు శత్రువు రాజు చేతికి మీరు అప్పగించబడి దూరముగా దేశము కాని దేశములు మీరు చెరగా వెళ్ళిపోతారు కనుక అని చెప్పడం జరిగింది. అయినా వారికి దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు కొంతకాలానికి మిమ్మల్ని ఇడిపిస్తాడు, మిమ్మల్ని రప్పిస్తాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి, మీరు నా పిల్లలు కనుక మీరు నా మాట వినలేదని, నా మాట వినటం లేదని చెప్పేసి మిమ్మల్ని శిక్షించినా కానీ తిరిగి నేనేం చేస్తానంటే మిమ్మల్ని శరలోనికి పంపించిన, శిక్షలోని మిమ్మల్ని పెట్టిన నా బిడ్డలు కాబట్టి మీరు తిరిగి మర్రపెట్టినప్పుడు లేక ప్రార్థించినప్పుడు నేను మీకు విడుదల దయచేసే రోజు ఒక రోజు ఉంది. కొన్ని సంవత్సరాలు మాత్రం మీరు చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు. కానీ ఉన్న మీ జీవితాల్లో అక్కడ ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బులు, పిల్లలు, అనేక విధాల ఏర్పాట్లు ఉన్నప్పుడు కూడా మీ జీవితంలో తృప్తి అనేది మాత్రం ఉండనే ఉండదు. తృప్తి కలిగి మాత్రం మీ యొక్క జీవితాలు ముందుకు వెళ్ళనవరు. ఎందుకంటే మీరు అక్కడ ఉంటారే కానీ మీరు దేవుని కలిగి అక్కడ ఉండట్లేదు. అక్కడ పరాయి దేశం, అన్య దేశం కనుక ఆ అన్య దేశంలో మీకు ఆరాధించుకునే హక్కులు, వాదాలు, పరిస్థితులు అక్కడ ఉండవు. ఉన్నా కానీ అతి తక్కువ. బార్బాటంగా ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో చేసినటి ప్రార్థనలు, ఆ దేవుని మందిరంలో చేసినటి ప్రార్థనలు, బలులు, ఉత్సాహాలు, పండుగలు, కార్యక్రమాలు అలాంటి లేకపోవడం వల్ల మీరు అసంతృప్తితో మీరు ఉంటారు. తృప్తిగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అయితే మీరు అప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీ శరదినాలన్నీ కూడా సంపూర్ణమవుతాయి. తిరిగి మిమ్మల్ని 70 సంవత్సరాల తర్వాత తిరిగి ఏం చేస్తానంటే మిమ్మల్ని మీ దేశం అనబడిన యూదా దేశంలోకి మిమ్మల్ని ఏం చేస్తారంటే తిరిగి రప్పిస్తారు. మరి తీసుకొచ్చినప్పుడు మీరు చాలా ఆనందపడతారు. అక్కడ మీ దేవాలయం ఉండదు కానీ మీరే మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటారు. మళ్ళీ యాచనలు, ప్రార్థనలు, బలులు, అర్పణలు, మళ్ళీ పండుగలు, ఆచారాలు, విధి విధానాలు అన్నీ కూడా మరలా చేయటానికి సిద్ధపడతారు. అలాంటి పరిస్థితి మళ్ళా నేను మీకు ఇస్తాను. కనుక మీరు చాలా మరి ఆనందకరంగా
మన దేశం వచ్చామని, మన దేవుని దగ్గరికి వచ్చామని, మన ప్రజలతో మనం నివసిస్తున్నామని అనేది గొప్ప తృప్తి కలిగినటువంటి పరిస్థితులు కనబడతాయి అనే విషయాన్ని ప్రవక్త చాలాసార్లు ఇశ్రాయేలు అనబడిన యూదా వారికి హెచ్చరించడం జరిగింది. అయితే అందులోని ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు మనకి కనబడతాయి. అందులో ఇప్పుడు మనము 24 వచనాన్ని మనం చదువుకున్నాం. అలిసిన వారి ఆశను తృప్తిపరిచిదను. అలిసిన వారి యొక్క ఆశను తృప్తిపరుస్తాడట. అంటే వీళ్ళు అలసిపోయారు. ఒకరోజు కాదు కానీ, 2 రోజులు కాదు కానీ, 70 సంవత్సరాలు. వీళ్ళే కాదు కానీ మోషే కాలంలో కూడా ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలు అనబడినటువంటి అబ్రహాం సంతానం, ఇసాకు సంతానం, యాకోబు సంతానం అనబడిన వాళ్ళు కూడా ఇలాగే అలసిపోయి బందీలైపోయి ఉండిపోయారు. అప్పుడు మోషే ద్వారా వాళ్ళకి విడుదల కలిగింది. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా తృప్తిగా, ఆనందకరంగా వారు ఉన్నట్లుగా మనకి లేఖనాలు చెప్తాయి. అయితే ఈ యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, మనము ఈ లోకమనేటువంటి బంధకాల్లోంచి, ఈ లోకమనేటువంటి శాపంలో నుండి మనం విడిపించబడిన తర్వాత మాత్రమే మనకి గొప్ప నిరీక్షణ కలుగుతుంది, గొప్ప ఆశ కలుగుతుంది. ఆ ఆశ యేసు ప్రభు ద్వారా మాత్రమే కలుగుద్ది, తృప్తి కలుగుతుంది. అది మన జీవితంలో బైబిల్ నేర్పేటువంటి విషయం, వాక్యం నేర్పేటువంటి విషయం. ఈ రోజున చాలామందికి లోకంలో తృప్తి లేని పరిస్థితిలో చనిపోతున్నారు. ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు సంపాదించినప్పుడు కూడా శివరాత్రిగా వాళ్ళకి ఏదో ఒక లోటు ఉంది. ఆ లోటు అనేది వారి జీవితంలో కనబడుతుంది అంటూనే సరిపోతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనకి ఈరోజు వాక్యం నేర్పించేది ఒక 4 విషయాలు. ఏమిటి అంటే, క్రైస్తవులు అనబడిన మనకి, దైవ బిడ్డలమైన అనబడిన మనకి, చర్చిలో ప్రార్థన చేస్తున్న వాక్యం వింటున్నట్టు మనకి, దేవుడైన ప్రభు మనకి నేర్పిస్తున్నట్టు విషయం ఏమిటి అంటే, కొన్ని విషయాల ద్వారా మనకి తృప్తి కలిగేటువంటి బైబిల్ మనకి నేర్పిస్తుంది. వాటి ద్వారా మనం దేవుని ఎదుట తృప్తిగా ఈ లోకంలో ప్రార్థనలు, విశ్వాసములు, దేవుని కృప చేత మనం నడవగలమని బైబిల్ బోధన చెప్తూ ఉంది. వాటిలో దైవ గ్రంథంలో కొన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 22వ కీర్తన, దయచేసి చూడండి, నేను చదువుతాను. 22వ కీర్తన 5వ వచనము 6వ వచనము చదువుదాం. వారు నాకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నియమింపబడిన వాడును, నిందింపబడిన వాడును, ప్రజల చేత తుణీకరించబడిన వాడును. ఇక్కడ ఒక తృప్తికరమైన మాట చెప్తున్నాడు. ఏంటంటే, దావీదు మహారాజు లేక దావీదు అనబడిన వ్యక్తి, ఇతడు
ఉండడానికి ఏమీ తక్కువ లేదు, కట్టుకోవడానికి ఏమీ తక్కువ లేదు, తినడానికి ఏమీ తక్కువ లేదు. అతడు ఒక రాజ్యానికి ఒక రాజు గనుక తను కోరినట్లుగా బ్రతకొచ్చు, జీవించవచ్చు. కానీ ఒక దీన స్వభావంతో దీనుడిగా ఉండటం కనబడుతుంది. ఒక దీన స్వభావం, ఒక దీనుడిగా మనకి ఉండినట్లుగా కనబడుతుంది. అలా ఉన్నవారు మాత్రమే తృప్తి పరచబడగలిగినట్టు వారిగా ఉండగలుగుతారు. ఇందులో మనకి దీనత్వం ఎలా కనబడుతుంది? దీనత్వం అనేది ఏ విధంగా కనపడుతుంది? రాయబడలేదే అని మీరు అనుకోవచ్చు. సరే, వారు నీకు మర్రపెట్టి విడుదల నుండిరి, యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. నేను నరును కాను, నేను పురుగును అన్నాడు ఇక్కడ. అంటే ఇతడు ఎంత దీనత్వానికి దేవునికి చేరువుగా వచ్చాడో చూడండి. నేను రాజునని చెప్పుకుంటలేదు, నేను యుద్ధశాలిని చెప్పుకుంటలేదు, ఇతడు డబ్బున్నవాడని చెప్పుకుంటలేదు, నాకు సైన్యం ఉందని చెప్పుకుంటలేదు, నేను అనేక మంది బిడ్డలతోని రాజ్యంతో ఉన్నా, నాకేమీ తిరిగి లేని పరిస్థితి నాకుంది అని అంటలేదు. కానీ అతడు తన దీనత్వాన్ని ఎలా చూపిస్తున్నాడు అని అంటే, నేను నరును కాను, పురుగును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే నైనా పురుగు. ఏమండి, మన కాళ్ళ కింద పురుగు పడితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఏదైనా పురుగు కనపడిందంటే మన సిరాకొత్తి ఏం చేస్తాం అంటే, తన ఎంత అల్పమైన జీవి కదా, అంటే అంత అల్పమైన జీవి కనుక నేను అంత అల్పుడును, పురుగులాంటి వాడిని, వేడి గట్టిగా తగిలితే చచ్చిపోతా, ఎవరి కాళ్ళ కింద పడితే చచ్చిపోతాను, ఎవరికి చేతుల కింద పడితే చచ్చిపోతాను. అంటే అలాంటి పురుగులాంటి వాడిని. అంటే ఇందులో మనకేం కనపడుతుందంటే, అతడు ఎంత ధనధాన్యములు ఉన్నప్పటికీ కూడా, ఒక ఉన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా తాను ఏ విధంగా తృప్తి పడుతున్నాడు? ఒక పురుగుగా తృప్తి పడుతున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో ఇలాంటి తృప్తి అని కనపడుతుందా అంటే లేదు. ఒకప్పుడు పూరు గుడుసులో ఉండి, ఒక రోజున ఆహారం లేకుండా ఉండి, ఒక రోజున కనీసం హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేకుండా ఉండి, ఈ పరిస్థితి అదొక విధంగా ఉండి, ఈ రోజున దేవుడిని మంచి స్థితిలోకి వస్తే ఈ రోజున చాలా మందిలో కనబడేది ఏంటో తెలుసు అంటే, మేము చాలా ఉన్నవాళ్ళము, 10 మందికి సహాయం చేసేవాళ్ళము, 10 మంది మేము మా మాట వినాలి, ఇలాంటి జీవితం. ఇది దీనత్వానికి పనికిరాదు. దీనత్వం అనేది ఎలాంటిదంటే, నీకు ఎంత కలుగున్నా, నువ్వు ఎంత తెలివైన దానివైనా వాడివైనా, ఈ నీ జీవితంలో పురుగు లాంటి వాడివని ఎప్పుడైతే ఒక నల్లిని నలిపినట్లుగా మనం నలిపేస్తూ ఇందుకు పనికిరాని జీవితం అంది. అలాంటి జీవితం దీనత్వ జీవితం. మనం దేవుని మీద ఆధారపడవలసిన పరిస్థితిగా మనకు కనబడుతుంది. ఈ భక్తుడు ఎంత మంచిగా చెప్తున్నాడో చూసారా? ఇతనికి బంగారం తక్కువ లేదండి. చాలామంది నాకు ఇంత బంగారం ఉందని చెప్పుకుంటూ, ఇన్ని పొలాలు ఉన్నాయని చెప్పుకుంటూ, ఇన్ని ఇళ్ళున్నాయని చెప్పుకుంటూ, ఇంత పేరు నాకు ఉందని చెప్పుకుంటూ, దీనస్థితిని మర్చిపోయి, ఆ దీనస్థితి నుంచి పైకి తీసుకొచ్చిన దేవుని మర్చిపోయి, వారి జీవితాలు ఎలబుచ్చుతున్న పరిస్థితులు ఈ రోజున కనబడుతూ ఉంటాయి. నేను అంటాను,
వాటి నుంచి బయటికి రా, వాటి నుంచి బయటకు వచ్చి నేను పురుగు లాంటి వాడిని అనే విషయాన్ని మర్చిపోకు అని దేవుడు దావీదు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరొక వాక్యంలో దేవుని బిడ్డలారా, నేను సిద్ధి లాంటి వాడిని ఏమంటున్నాడు? సిద్ధి లాంటి వాడిని అంటున్నాడు. అంటే ఒక పన్నీదులో ఉన్నట్టు ఒత్తు సిద్ధి లాంటి వాడిని. అది వెలిగించిన తర్వాత దాన్ని నలిపే స్థితికి కూడా పనికిరాదు, అలాంటి వాడిని చెప్పుకుంటున్నాడు. మరొక వాక్యంలో దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలాంటివో ఈ రోజున గ్రహించలేకుండా విర్రవీగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటే దేవుని సేవకుడు ద్వారా పదే 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 మాట్లాడుతుంటే మరీ ఎక్కువగా వారి యొక్క గర్వాంధమైన మనసును ఇంకా అనేక మంది ప్రజలు ఎదుట చూపిస్తూ బ్రతుకుతానికి ప్రారంభిస్తున్నారు. దేవుని బిడ్డ, మనుషుడు ఎప్పుడు కూడా మనుషుని యొక్క గర్వాన్ని అనసలేడు. మనిషి యొక్క గర్వం దేవుడే అనిసేవాడుగా ఉన్నాడు. కనుక ఆ దేవునికి మాత్రమే మనం భయపడాలి. భయపడకపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నామని గమనించాలి. అంతేకాకుండా నువ్వు తృప్తిపరచబడడానికి దావీదు తృప్తిపరచబడుతున్నాడు. కోట్లున్నాయి, లక్షలున్నాయి, బంగారం ఉంది, ఆస్తి ఉంది, సైన్యం ఉంది, సమూహం ఉంది, వాళ్ళు ఉన్నారని తృప్తిపరచలేదు. కానీ నేను ప్రభువా పురుగు లాంటి వాడిని కనుక దయచేసి నీ చేతుల కింద ఎంత నేను చాలా దీనులు ప్రభువా తృప్తి పడుతున్నంటి దావీదు. నీకు అలాంటి తృప్తికరమైన మనసు నీకు ఉందా? లేకపోతే ఉండమని ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చదువుదాం. 36వ కీర్తన తీయండి, నేను చదువుతాను. 36వ కీర్తన చూడండి, 2వ మాట. 36వ కీర్తన ఒకసారి చూద్దాం. 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. దేని ద్వారా తృప్తి నొందుతున్నారు? నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. ఎంత మంచి మాట అండి. రెండవది ఏంటంటే, తృప్తికరమైన జీవితం మనకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది, దేవుని యొక్క సన్నిధిలో మనకు దొరుకుతుంది అంటాడు 36వ కీర్తన 8వ వచనంలో. ఈరోజు రాత్రి దేవుని బిడ్డలారా, చాలామంది దేని ద్వారా తృప్తి పొందాలనుకుంటారు. నాకు తృప్తి లేదు అని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, లోకంలో మానవునికి తృప్తి అనేది మాత్రం ఉండనే ఉండదు. ఒక స్థలం లేదనుకోండి, నాకు స్థలం ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాడు. స్థలం దేవుడు ఇచ్చిన తర్వాత అయ్యో స్థలం ఉంది కానీ దాని మీద ఇల్లు కట్టుకోలేదు అని అనుకుంటాడు. సరే, ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, అంతటితో తృప్తి పొందడు కదా, దాని మీద ఇంకొక ఇల్లు వేసుకోవాలి అని తృప్తి కలిగి ఉన్నాడు. వేసుకునేదాకా దానికి అలాగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, అలాగా అనేక విషయాల్లో దానికి మానవునికి తృప్తి అనేది లేదు. అయితే దేవుడు అంటాడు, ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ
ఇవన్నీ కూడా నీకు ఉన్నప్పటికీ దేవుని మందిరం యొక్క దేవుని సన్నిధి యొక్క తృప్తి నీకు మాత్రము దొరకనే దొరకదు. అదే చెప్తాడు ఇక్కడ, నీ మందిరం యొక్క సమృద్ధి అంటే ఎక్కడ దొరుకుతుంది సమృద్ధి? దేవుని మందిరంలో సమృద్ధి దొరుకుతుందంట. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనకి సమృద్ధి అనేది ఈ లోకంలో మనకి దొరకదు. దావీదు భక్తుడు చెప్పేటువంటి మాట ఇంకో చోట కూడా చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్లను పరుండు చేసి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జనముల వద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయనే సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు, సేద తీర్చుచున్నాడు, తృప్తిపరచుచున్నాడు. నీకు దేవుని సన్నిధి మాత్రమే తృప్తి. నీకు సమృద్ధమైన సహాయము దేవుని దగ్గర నుంచి వస్తుంది. తృప్తి కలిగి ఉంటావు. నా జీవితాల్లో మందిరంలో ప్రార్థన చేసి వాక్యం విని ఆరాధన చేసి దేవుని పరిచర్య చేసి దేవుని కొరకు బతికే వాళ్ళ జీవితం సమృద్ధి నుంచి తృప్తికరమైన వారుగా ఉండటమే కాకుండా ఆయన ఆనంద ప్రవాహంలోనిది నీవు వానికి త్రాగనిచ్చితివి. అంటే ఏ ఆనందమైతే దేవుడు పొందుతున్నాడో, ఏ ఆనందాన్ని దేవుడు అనుభవిస్తున్నాడో, ఆ అనుభవాన్ని ఆనందాన్ని మనిషి వాడి జీవితంలో వాడి కుటుంబంలో కలుగుతున్న ఆనందానికన్నా ఆరోగ్యం ఏముందండి? ఆనందానికన్నా తృప్తి ఏముందండి? దేవుని సన్నిధిలో కనుక ఇంత తృప్తికరమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎందులో ఎత్తుక్కున్నా, ఎందులో తడివినా, ఎందులో చేతులు ఎత్తినా, ఎందులో అనగా తిరిగి మనం తడివినా మనకి దొరకని ఆనందం ఆయన యొక్క ఆనంద ప్రవాహం ఒకటి ఉందంటండి. ఆ ప్రవాహంలో నీవు వానికి త్రాగనిచ్చితి, నువ్వు తాగుతావంటండి. ఎంత అందుకే అన్నాడు, జీవజలపు ఊటల వద్ద నన్ను నడిపించుచున్నావు. ఆనందకరమైన చోటికి నన్ను నడిపించుచున్నావు. ఈ యొక్క మధ్యాహ్నం, ఈ యొక్క సాయంత్రం సమయంలో దేవుని బిడ్డలే మీరు దేనివల్ల సంతోషం లేదు? ఈ రోజున సంతోషం కలిగిందని మాత్రమే తృప్తిపడి ఏం చేస్తున్నారంటే జీవితాల ముందుకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆగి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే దానివల్ల ఏది? ఎవరంటారు ఈ మాట? సొలొమోను ప్రసంగిన వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే, ఏది నాకు తృప్తిగా లేదు అంటాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని మందిరంలో వాక్యం విన్న వారికి, దేవుని మందిరంలో పాటలు పాడిన వారికి, దేవుని మందిరంలో ప్రార్థన చేసిన వారికి, దేవుని మందిరంలో సావాసం ఉన్నవారికి, దేవుని మందిరంలో ఆరాధించిన వారికి, దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచిన వారికి ఎంతో చక్కని ఆనందకరమైన తృప్తి కలుగుతుందని మనకి కనపడుతుంది. దేవుని బిడ్డలారా, భర్త ఇవ్వలేని యొక్క తృప్తికర జీవితం, ఆస్తి ఇవ్వలేని యొక్క తృప్తికరమైన జీవితం, బంగారం ఇవ్వలేని యొక్క తృప్తికరమైన జీవితం,
బంధుమిత్రులు ఇవ్వలేంటి, మరి తృప్తికరమైన జీవితం, బిడ్డలు ఇవ్వలే ఇంకా తృప్తికరమైన జీవితం దేవుడు తన మందిరంలో తన బిడ్డలకి ఇస్తాడటండి. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకే మీరు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. తృప్తికరంగా మీ జీవితం ప్రభువు అలా చేస్తే మనకి ఏది లోటు అనిపించదండి, ఏది మనకి కరువు అనిపించదండి, ఏది మనకి ఇబ్బంది అనిపించదండి. కనుక ఈ రాత్రి భక్తులైన వారు మనకి నేర్పించినట్టు ఈ మాటల ద్వారా మనం ఏం చేద్దామో తెలుసంటే దేవుని కొరకు బతకడానికి ఇష్టపడదాం. 37వ కీర్తన కూడా చూద్దాము. ఒక మాట. 37వ కీర్తన 18వ వచనం 19వ వచనం జాగ్రత్త చదువుదాం. నిర్దోషుల చర్యలను అవును ఏమండి, కొంతమంది నిర్దోషులు ఉన్నారట, నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళు మనిషి దృష్టికి కనపడరారు, దేవుని దృష్టికి కనపడతారు. కొంతమందికి ఎన్నికకి రారు, మనిషి దృష్టికి ఎన్నికకి రారు, వాళ్ళు నిర్దోషులు. కానీ వాళ్ళు గుర్తించరు. కొంతమంది చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. మేము నిర్దోషులండి, నిజాయితీ కలిగిన దానండి, నిజాయితీ కలిగిన వాడిని చెప్పుకోవడానికి కూడా రారు. కానీ వారిని గుర్తిస్తాడట. నువ్వు అనుకోవచ్చు నన్ను గుర్తించట్లేదు అనుకుంటున్నావు. చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు గుర్తించట్లేదు, అలాగే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు గుర్తించుకోవాల్సిన పని లేదు, దేవుడు గుర్తించుకుంటే చాలు కదండి, సరిపోతుంది. అంతకంటే గొప్పదేమని చెప్పండి. నా పిల్లలు గుర్తించట్లేదు, నా బంధువులు గుర్తించట్లేదు, నా అన్నదమ్ములు గుర్తించట్లేదు, నా అక్క చెల్లెలు గుర్తించట్లేదు, నా తండ్రి గుర్తించట్లేదు, నా తల్లి గుర్తించట్లేదు, నా బంధువులకి అందరికీ తెలుసు నా పరిస్థితిని గుర్తించట్లేదు. వద్దు వద్దు వద్దు. ఈ గుర్తింపులన్నీ కూడా ఏం తెలుసు, ముఖమాటం కొరకే గుర్తింపులు, ముఖమాటం కొరకే గుర్తింపులు, అంతే. ముఖమాటం కొరకే. కానీ దేవుని యొక్క గుర్తింపు జీవిత కాలంలో ఉంటుందని ఒకసారి ఆయన గుర్తించాడా, జీవితాంతకాలం ఆయన దృష్టి మీద అలాగే ఉంటుంది. అర్థమైందండి? దీని కొరకు మనం కోరుకోవాలి, దీని కొరకు మనం జీవించాలి. అప్పుడే నీకు మనుషుల వలన మాత్రం ఈ గుర్తింపు వలన నీకు ఏ తృప్తి ఉండదు. అసలు నీకు అసలు ఆ తృప్తి నీకు ఇవ్వదు. దేవుడు మాత్రమే గుర్తించినప్పుడు ఆ తృప్తి నీకు ఉంటుంది. చెప్తాడు 18వ వచనంలో, నిర్దోషుల చర్యలు, నీ పనులన్నీ కూడా దేవుడు ఎరుగును, యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచిన. ఆమేన్. సదాకాలం నిలిచిపోద్దంటే అది ఎవడు పీకలేడు, ఎవడు ఓడదీయలేడు, ఎవడు లాక్కోలేడు. అది నీ చేతిలోంచి, నీ గుప్పుడులోంచి లాక్కోవడానికి వాడు ఎన్ని కష్టాలు పడాలంటే అన్ని కష్టాలు పడాలి. దేవుడే గుర్తిస్తే, దేవుడే సహాయం చేస్తే, దేవుడే కృప చూపితే అసలు నీ యొక్క చేతిలోంచి పట్టుకెళ్ళేవాడికి ఎవ్వడికి దమ్ము లేదు. అది దేవుని యొక్క గుర్తింపు. అప్పుడే మనం తృప్తి పొందుతాం అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ఆపత్కాలంలో ఇదిగో నిన్ను ఎవరైతే సిగ్గుపడుతున్నారో వాళ్ళే సిగ్గుపడతారు. తింటాకు లేదని, ఉంటాకు లేదని, కట్టుకోవడానికి లేదని, నీ ఇల్లులో కానీ, నీ వాకిల్లో కానీ, నీ యొక్క ఆరోగ్యంలో కానీ, నీకు డబ్బులు లేవని. ఒకటి కాదండి, ఏం చెప్పను. ఈరోజు నన్ను కూడా అంటున్నారు, నాకు ఇల్లు లేదు, వాక లేదు, అది లేదు, ఇది లేదని అంటున్నారు. వీళ్ళందరూ భోజనం ఏం చెప్పడం, సిగ్గుపడతారు లేదా? ఉన్నదానిలో ఇప్పుడు ఏం చేస్తాను, నేను తృప్తి కలిగి ఉంటున్నాను. కానీ నా దగ్గరికి
ఆ ఇల్లు వాకిలి డబ్బులు ధనం బంగారం వచ్చిందనుకోండి, ఎవడైనా లాక్కోవడం సరిపోతాడా? ఎవడ వలన కానే కారణం. ప్రస్తుతానికి నువ్వు ఈ జీవితంలో ఉన్నదాన్ని బట్టి తృప్తి పడుతున్నావు కనుక దేవుని మహిమపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం. అది నేను చూచాడు ఆయన. నా కుమారుడికి, నా కుమార్తెకి, నా బిడ్డకు ఉన్నదానిలోనే ఏం చేస్తుందో తెలుసంటే ఆమె తృప్తి పొందుతుంది కనుక దాన్ని నేను విడిచిపెట్టకూడదు. నేను చేసేవాడిగా నేను ఉన్నా, నా కుమార్తెని ఎదురు చూస్తుంది. అది ఏ విషయంలో అయినా, ఎలాంటి విషయంలో అయినా ఆయన గుర్తించుచున్నాడనే సంగతి నువ్వు మర్చిపోకు. నువ్వు చాలాసార్లు ఏడ్చావేమో, నేను కూడా ఏడ్చాను. ఎందుకంటే చాలామంది మాటలు ఎలా ఉంటాయి, బాధగా ఉంటాయి కదా. మనకి మన పిల్లలకి ఏది లేనప్పుడు ఏంటనైనా ఇలా చేసేది, ఇంత దేవుని పని చేస్తున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తే అనేక మంది కార్యాలు జరుగుతున్నాయి, మరి నాకెందుకు ఇలాగా అని అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నేను గుర్తిస్తున్నాను, నేను గుర్తించుకున్నాను, నీకేం భయం లేదు బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను చాలాసార్లు ధైర్యం తెచ్చుకునేవాడిగా ఉండి మరలా ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుడు ఒక రోజున పూర్తిగా గుర్తెరిగి నాకేది కావాలో దాన్ని ఆయన ఇచ్చును గాక. ఆమేన్. నాకే కాదు మీ అందరికీ ఇచ్చును గాక. హల్లెలూయా. అంటే నిర్దోషులుగా జీవించాలి. ఇక తృప్తిగా ఉండాలి అంటే, తృప్తిగా జీవించాలి అంటే నిర్దోషులుగా ఉండు. సరే అమ్మా, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఎవరైతే నీ పట్ల చిన్న చూపు చూచారు వాళ్ళందరూ సిగ్గుపడతారట. ఆ రోజు వాడు సిగ్గుపడాలని నువ్వు కోరుకోకు, కానీ వాడు సిగ్గుపడతారు అంతే. నువ్వు కోరుకోవద్దు, వాళ్ళు కూడా బాగోవాలని కోరుకో, కానీ వాడు సిగ్గుపడతారట. నోటి మీద ఏలేసుకుంటారు, ముక్కు మీద ఏలేసుకుంటారు, నోటి మీద ఏలేసుకుంటారు, చేసుకుంటారు. వాడి దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవుడు ఎంత మంచివాడు. తన కన్నీటిని చూశాడు, తన జీవితాన్ని చూశాడు, మంచి పరిస్థితిని దేవుడు ఇచ్చాడు. కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. 60 కీర్తన గ్రంథము 63 కీర్తన ఒకసారి చూద్దాము. ఇవన్నీ వాగ్దానాలండి. ఈ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. 63 కీర్తన 4వ వచనము 5వ వచనం చదవగలరా? నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని ఆగుదాం. మన ఆలోచనలు ఎప్పుడు వస్తాయండి? మంచం మీదే కదా అండి రామకృష్ణ గారు. మన ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి? అప్పుడే పీస్ఫుల్గా ఉంటాం. అప్పుడు మనకు కలవరం వచ్చేస్తూ ఉంటుంది, భయం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది, దుఃఖించేస్తాం, తడబడిపోతుంటుంటాం. పక్కన భార్యకి చెప్పుకోలేము. భర్త అయితే, భార్య అయితే భర్తకు చెప్పుకోలేదు, అది భార్యాభర్తలు బిడ్డలకి చెప్పుకోలేదు. కలవరం. ఇక్కడ అంటున్నాడు, నా మంచం మీద నిన్ను అంటే దేవుని జ్ఞాపకం చేసుకుని. రాత్రి జామలయందు ఇక్కడ జ్ఞాపకం ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటాం మనం, వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటాం కదా. ప్రభువా, ఏ నాయన నాకు ఇలా పెట్టావు, పడుకుంటూ కళ్ళు మూసుకుని, ఇందుకు నాయన కొంచెం లేపు నాయన, నీ పని బాగా చేస్తాను కదా, జ్ఞాపకం చేసుకుంటాం లేదా? అలాగే ఏంటి నాయన గంగలాంటిలో ఆడ బిడ్డ కోసం, పరిస్థితుల కొరకు, ఇప్పుడు నాచిపెండి గారు ఉన్నారు అనుకోండి, తన భర్త కోసం, బిడ్డ కోసం, తన యొక్క పరిస్థితుల కొరకు ఇలా జ్ఞాపకం చేసుకుంటాం లేదా? అది కూడా ప్రార్థనే, అది కూడా ప్రార్థనేనండి. మంచం మీద ఆయన జ్ఞాపకం చేసుకుని తలంచుకునేది కూడా ప్రార్థనే. బైబిల్ చెప్పింది, కాదు వాక్యాల్లో ఉంది. మంచం మీద పడుకుని ధ్యానం చెయ్యి.
నువ్వు లెగలేని స్థితిలో ఉన్నావు, మోకరించలేని పరిస్థితిలో ఉన్నావు. అలా ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ పడుకో. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. చదువుదాం. రాత్రి జామలయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా అది నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఏం చేసినప్పుడు? ప్రార్థించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఏం దొరుకుతుంది నీకు? దేవుని సహాయం దొరుకుతున్నది. కొవ్వు మెదడు. ఏ మెదడు? కొవ్వు మెదడు. బైబిల్లో కొవ్వు అనేది బలానికి సూచన. బైబిల్ గ్రంథంలో ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం చదివితే మేకల్ని, ఎడ్లని, పావురాల్ని బలి అర్పించినప్పుడు వాటి చర్మాన్ని తీసేసి, వాటి యొక్క అవయవాలు తీసేసి వాటి మీద కొవ్వు ఏం చేస్తారు? తీసేసి అగ్గిల్లో వేస్తారంటండి. దానికి అర్థం ఏంటి? ప్రభువా, నా జీవితంలో నేను అల్పుణ్ణి, నేను బలం లేనివాడిని, నేను ఇంతవరకు బలం కలిగిన వాడిని అనుకున్న అగ్గిలో తగ్గించి వేస్తాను నా బలం అంటే తగ్గించుకోవడం. అర్థమైందండి? ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ధర్మాలు చెప్తే. కొవ్వు బలానికి సూచన. అంటే జ్ఞానం, నువ్వు ధ్యానం చేయటం. ధ్యానం అంటే ప్రార్థన. చర్చిలో చేసిన ప్రార్థన, ఆదివారం చేసిన ఆరాధన, అక్కడక్కడ చేసిన ప్రార్థన. ప్రతి ప్రార్థన ఒకసారి నీకు జ్ఞాపకం వస్తుంది కదా. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఏం చేస్తావు? వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తావు? మనసులో ధ్యానం చేస్తావు. అంటే ప్రార్థన చేయటం అంటే జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. అది ఒట్టిగా పోదు, కానీ నీకు ఒక బలాన్ని ఇస్తుంది, అదే నీకు సహాయాన్ని ఇస్తుంది, నీకు తృప్తిపరుస్తుంది అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఇందులో ఈ 4-5 వచనాల్లో కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణమును తృప్తి పొందుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు ఎవరు ఏం దొరుకుతుందంటండి? వాక్యం వల్ల మీకు బలం దొరుకుతుంది. ఏంటి ఆ బలం? ఏ శోధన అయితే ఎదుర్కోలేకపోతున్నామో ఆ శోధనని ఎదుర్కోవడానికి బలం. ఏ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నావో దాన్ని ఎదుర్కోవడానికి బలం. ఏ పరిస్థితుల్లో నీకు నష్టంగా కనపడుతున్నాయో వాటిని నష్టంగా కాకుండా వాటిని గెంటి వేయడానికి నీ శక్తిని వాక్యము ధ్యానించడం వల్ల నీకు బలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ధ్యానం చేయి, ప్రభు సహాయం చేస్తాడు. కనుక ఈ రాత్రి నువ్వు చాలా తృప్తిగా ఆ ధ్యానం వల్ల నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మనం తృప్తిగా ఉండడానికి మనం దేవుని సన్నిధిలో చేయవలసిన మరొకటి ఏంటంటే దేవుని లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టకుండా ఉండకూడదు. అంటే ఆయన్ని పక్కన పెట్టి మన సొంతంగా ప్రయత్నాలు చేయటం కాకుండా దేవుని మీద ఆధారపడి చేస్తే, అంటే లక్ష్య పెట్టి లేకపోతే నిర్లక్ష్యం చేసి ఏమి సాధించలేము. లక్ష్యం ఆయన మీద ఆధారపడి ఉండాలి. కీర్తన గ్రంథంలో చెప్తాడు. కాదు ఒకసారి యోష్యా గ్రంథము దానియేలు తర్వాత ఉంటుందండి. యోష్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానేరి గనుక, లక్ష్య పెట్టుట మానేశారు గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఇందురు. ఆదో తర్వాత ఇంకో మాట చెప్పాడు. ఏంటంటే వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందక
ఉందురు. రెండు మాటలు ఇక్కడ మీకు ప్రవక్త మాట్లాడవలసిన మాట ఇక్కడ కనబడుతుంది. యోషియా 4వ అధ్యాయము 10వ వచనంలో ఆ ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు యెహోషువ. 10 గోత్రాల వారు అంటండి దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టలేదట. అంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దూడలను చేసుకుని ఆ దూడలకు ఏం చేస్తున్నారంటే బలి అర్పించి ప్రార్థనలు చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకు ఏమంటున్నాడంటే విగ్రహారాధన కూడా వ్యభిచారంతో సమానమని బైబిల్ చెప్పింది. ఇక్కడ మనము ఒక ఆడమగ చేసే వ్యభిచారం గురించి మాట్లాడుతున్నది. అక్కడ అనగా ఒక బయలుదేవతను పెట్టుకుని పూజ బలులు అర్పించడమే వ్యభిచారం అంటున్నాడు. వ్యభిచారం చేసిన మీరు అభివృద్ధిలోకి రారు, అనగా మీరు అనుకున్నది జరగదు అనే మాట వక్రీకరిస్తున్నాడు తప్పగా దీనిలో తప్పేమీ ఏదో విధంగా మనం ఆలోచించవలసిన పని లేదు. యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు గనుక మీరు ఏం చేయబడతారంటే భోజనం చేసిన తృప్తిగా ఉండలేరు, ఇంకా మరలా ఆకలి అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యభిచారం చేసిన అభివృద్ధి నొందక నుందిరి. ఇక్కడ రెండో మాట కూడా చెప్పాలి. మనం ఇశ్రాయేలీలో పెళ్ళైన తర్వాత కూడా చాలామంది ఏం చేశారంటే వారి భార్యలు విడిచిపెట్టి వారి పరిస్థితులు విడిచిపెట్టి వారి జీవితాలు మరొక విధంగా వెళ్ళటం వల్ల కూడా మీకు తృప్తికరంగా ఏముండదు, కానీ జాగ్రత్తగా నన్ను ఆరాధించండి అని చెప్పడం కూడా ఒకటి కనపడుతుంది. అలాగే వాళ్ళు బయలుదేవత దూడలను ఆరాధిస్తుంది కూడా చెప్తున్నాడు. ఇక్కడ రెండో మాట మనం ఆత్మీయంగా తీసుకోవాలి, శారీరకంగా తీసుకోవాలి. శారీరకంగా మనం తీసుకోవాలి, ఆత్మీయంగా తీసుకోవాలి. ఆత్మీయంగా కూడా వాళ్ళ దూడలను పూజ చేయటం వలన వాడి నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మానేసి పూజించడం మానేసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడిన మాట ఏంటంటే వ్యభిచారం అని చెప్పాడు. ఈ రోజున విగ్రహారాధనకి ఈ మాట చెప్పామంటే వాళ్ళు మేము విగ్రహాలతో మేము వ్యభిచారం చేస్తున్నామా అనుకుంటారు. కానీ అది ఆయన చెప్పిన మాట ఏంటంటే విగ్రహారాధన చేసేటటువంటి వారికి సాదృశ్యంగా చెప్తున్నాడు. కనుక వాళ్ళకి తృప్తి లేదు, ఆశీర్వాదం లేదు. వారిని నిజమైన దేవుని విడిచి నిజము కాని దాన్ని ఏం చేస్తున్నారంటే పూజ ఆరాధన చేస్తున్నారు. కనుక వారు తృప్తిగా దీవెనకరంగా లేరని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు చెప్పిన మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ మాట, నీతి కొరకు ఆకలి దప్పిల్ని కలిగి ఉన్నవారు ఏం చేయబడతారంటే తృప్తిపరచబడతారట. 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి కొరకు ఆకలి దప్పిక. నీతి కొరకు ఈరోజున నీతి తప్పి సంపాదించి ఏం చేస్తుంది? నీతి కొరకు ఆకలి దప్పికలు. నీతిగా బతికేవాళ్ళు బొడమంది ఉన్నారండి, నీతిగా తినేవాళ్ళు బొడమంది ఉన్నారండి. నీతి కొరకు ఏం చేసేవాడంటే గుడ్డకి కూటికి కూడా మమ్మల్ని ఉన్నారండి. కనుక నేను అంటున్నాను, అలాంటి వారు తృప్తిపరచబడతారు.
దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీతి కొరకు నువ్వు కష్టపడు, నీతి కొరకు బాధపడు, నీతి కొరకు నిందించబడు, నీతి కొరకు కష్టాలు పడు. కానీ నీ జీవితంలో ఆ నీతి మాత్రం పాడు చేసుకోవడానికి మార్గాలు మాత్రం ఎత్తుక్కోకు, త్రోవలు మాత్రం ఎత్తుక్కోకు. ఆ త్రోవల్లో నీకు ఏదో ఏదో జరుగుద్ది, ఏదో అవుద్ది అనుకుంటావు, కానీ చివరాఖరికి అది నిన్ను పట్టిస్తుంది. ఆ అవినీతి నిన్ను బాధపెడుతుంది ఒక రోజున. కనుక నీతి కొరకు బతుకు. నువ్వు ఉద్యోగం చేసినా, పని చేసినా, కూలి పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీతి కొరకు. ఆకలి దప్పికలు గల వారి ఉన్నదానిలో తాగండి, ఉన్నదానిలో తినండి అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి వారు తృప్తి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి కలిగి ఉండాలి. కనుక నేను ముగించూ ఉండగా మనం దేని కొరకున్నాం, మనం ఏ విషయాల కొరకు మనం జీవించాలి, మనం దేనితో మనం తృప్తిపరచబడతామంటే దీనులుగా ఉంటే తృప్తిపరచబడతాం, మందిరానికి వెళితే తృప్తిపరచబడతాం, నిష్కళంకులుగా దోషులుగా ఉంటే తృప్తిపరచబడతాం, దేవుని వాక్యం ధ్యానించడం వల్ల తృప్తిపరచబడతాం, దేవునిని లక్ష్య పెట్టి నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మనము తృప్తిపరచబడతాం. నీతి కొరకు ఆకలి కల వారు తృప్తిపరచబడతారు. కనుక ఈ వాక్యం మీ జీవితంలో ఎప్పుడు చేస్తూనే ఉండండి. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరుగుంటుంది దేవుని కార్యానికి ఆటంకంగా, అది బయలుపరచమని అడగండి. ప్రార్థన చేయి, ప్రభా ఏదన్నా నా జీవితం చిన్న ఆటంకంగా ఏదైనా ఉందా అని. మీ పెద్ద కార్యాన్ని చూడలేకపోతున్నాం, అంత పెద్ద కార్యాన్ని చూడలేకపోతున్నాం అంటే ఏదో చిన్నది నలకలాంటిది అడ్డుగా ఉంటుంది. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అంత పెద్ద కార్యాన్ని ఆఫ్ చేయడానికి నలకలాంటి సరిపోతుందండి. కనుక ఆ నలకలాంటి తీసేసుకోండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క కంటిలో దూరం పెట్టుకుని ఎదరు వారి యొక్క కంటిలో నలిసి ఎదకండి అని చెప్తున్నాడు. నేను ఆ విషయం మాట్లాడట్లేదు, కానీ నీ కార్యంలో ఆటంకం కలగడానికి గల కారణం ఏదో చిన్నది ఆటంకంగా ఉండొచ్చు. దాని నుంచి బయటకు వచ్చేద్దాం, దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. బయలుపరుస్తాడు ఆయన, బయలుపరుతాడు. అడుగు, చెప్పేదాకా వదులుకో, ఎందుకు ఇలా జరుగుతుంది అని కన్నీళ్ళు మున్నీరు కార్చి అడుగు. ఆయన తొందరలోనే ఈ నా జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మన ఇరుకుల్లో దీవించును గాక. ఆమేన్. రామకృష్ణ గారు పాట పాడండి.